గేమ్ చేంజర్ సినిమాకి ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. వాటన్నిటికీ సమాధానమే పెద్ది అన్నమాట. మరొక 249 రోజుల్లో పెద్ది గారి మాస్ విధ్వంసాన్ని అయితే మనమైతే చూడబోతున్నాం. కంబ్యాక్ అంటే ఇలాంటి కంబ్యాక్ కాదనమాట. కొడితే కుంభస్థలం బద్దలైపోద్ది. అయితే ఈ రోజు పొద్దున్నే ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే పిక్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే హల్కలాగైతే తయారవబోతున్నారు. ఇప్పటి వరకు పెద్ద సినిమాకి సంబంధించిన షూటింగ్ పిక్స్ కావచ్చు, లేకపోతే అప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ లో కావచ్చు, ఒక రకమైన రామ్ చరణ్ గారిని అయితే మనం అయితే చూసాం అనమాట. ఇక నెక్స్ట్ జరిగే షెడ్యూల్ నుంచి హల్కలాంటి రామ్ చరణ్ గారిని అయితే మనం అయితే చూడబోతున్నాం. ఆ ట్రైనింగ్ కి సంబంధించిన పిక్కే ఈ రోజు మార్నింగ్ అయితే రిలీజ్ అయింది. ఒక్కసారి ఆ బైసప్ చూడండి అన్నమాట. కొడితే సెన్సార్ పగిలిపోద్ది. ఇంకా ఈ పెద్ద సినిమా టీం ఏదైతే ఉందో చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా అప్ టు డేట్ వీళ్ళైతే ఫ్యాన్స్ కి అయితే ఇస్తున్నారు. ఇంకా మన హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఈ పెద్ద సినిమా పట్ల ప్రత్యేకమైన దృష్టిని అయితే పెట్టారనమాట. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా విషయంలో జరిగిన మిస్టేక్స్ ఏవి కూడా ఈ పెద్ద సినిమాకి అయితే జరిగే ప్రసక్తే లేదు. మరి నెక్స్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ గారు ఫుల్ గా బాడీ పెంచి బల్కలాగా తయారవుతున్నారు కాబట్టి నాకు తెలిసి కుస్తీ సీక్వెన్స్ ఏమన్నా వీళ్ళు ప్లాన్ చేసి ఉంటారు. ఇలా చూసుకుంటే ఈ పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అలాగే వేరియేషన్లు కావచ్చు, మామూలుగా ఉండవన్నమాట. ఖచ్చితంగా ఈ సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు ఏదో పెద్దగానే కుక్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుంది ఏఆర్ రెహమాన్ గారు అన్నమాట. పొద్దున రిలీజ్ అయిన పిక్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సేమ్ అలాగే షర్ట్ లేకుండా రామ్ చరణ్ గారు ఒక కత్తి పట్టుకుని విలన్స్ ని నదుకుతా ఉంటే వెనకాల ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వస్తే ఎలా ఉంటదా అని నాకైతే అనిపించింది. మరి ఎలాంటి సీన్ ఈ పెద్ద సినిమాలో బుచ్చిబాబు గారు రాశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారి ఊహించుకోండి, గూస్ బంప్స్ వచ్చిపోతారు. అదనమాట మ్యాటర్. మరి ఈ రోజు మార్నింగ్ రిలీజ్ అయిన పిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్